బేసిక్గా చాలా ప్రాముఖ్యంగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి వెళ్ళిపోతూ మనకి 3 గిఫ్ట్లు ఇచ్చి వెళ్ళాడు. 3 gifts. ఆల్రైట్, టైం వేస్ట్ చేయకుండా స్ట్రైట్గా ఇన్ టు ద పాయింట్. నెంబర్ 1 gift is found in Ephesians chapter 2 verse 8. ఆల్రైట్, నేను చదువుకుంటూ వెళ్ళిపోతాను. Ephesians chapter 2 verse 8. ఏంటి ఆ గిఫ్ట్? నెంబర్ 1 గిఫ్ట్ ఏంటి ప్రభు మనకి ఇచ్చింది అంటే, ఫర్ ఇట్ ఈస్ బై గ్రేస్ యూ హ్యావ్ బీన్ సేవ్డ్ త్రూ ఫెయిత్ అండ్ దిస్ ఈస్ నాట్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్, ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. నెంబర్ 1 గిఫ్ట్, దేవుడు మనకి ఇచ్చిన నెంబర్ 1 గిఫ్ట్ ఏంటంటే, ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గ్రేస్. కెన్ ఐ హియర్ వన్ ప్రైజ్ ద లార్డ్? ప్రైజ్ ద లార్డ్. ఆల్రైట్, ఈ గిఫ్ట్ ఆఫ్ గ్రేస్లో, ఈ కృపలో, కృప 2 folds, అది 2 భాగాలుగా మనం విభజించవచ్చు. అంటే ఆ గిఫ్ట్ మనకి ఎలాగ వచ్చింది? కృప అనగానే చాలా జనరల్గా అనిపిస్తుంది, కానీ ఆ కృప మనకి ఏమి ఇచ్చింది అంటే, అది ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఆ 2 fold ఆపరేషన్స్, లేకపోతే ఆ 2 fold గిఫ్ట్స్ మనకి అర్థమవుతాయి. ఏంటి? 1:8లో ఏమని ఉన్నదంటే, ఇన్ హిమ్ వీ హ్యావ్ ద రిడెంప్షన్. సో గ్రేస్ హెస్ గివెన్ అస్ నెంబర్ 1 గిఫ్ట్, సాల్వేషన్, ద రిడెంప్షన్. And number 2, which is really important, is the forgivenesses of sins. పాప క్షమాపణ, పాపపు ఒప్పుకోల్లో, ఆ కన్ఫెషన్లో ప్రభు మనకి క్షమాపణ ఇచ్చాడు. Do you know one thing? It is the biggest boon for a Christian. The moment you accept Jesus Christ as your personal savior, it is a boon, it is a gift, అదొక బహుమానం. Forgiveness will not be catered to unsaved people. ఫర్గివ్నెస్ అనేది, క్షమాపణ అన్నది అన్యులకి, యేసు ప్రభుని నమ్మనోళ్ళకి రాదది. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ దోస్ హూ బిలీవ్ జీసస్ క్రైస్ట్. ఇట్స్ ఎ బిగ్ బోన్, పెద్ద గిఫ్ట్ అది. ఆ గిఫ్ట్ లేదనుకోండి, మనం పోయామే. సో ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ అండ్ రిడెంప్షన్, దట్ ఈస్ ద ఫస్ట్ గిఫ్ట్. ఆల్రైట్, నౌ సెకండ్ గిఫ్ట్, 2వ గిఫ్ట్ ఏంటి అంటే, రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఆల్రైట్, సో రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఏమని ఉంటుందంటే, ఫర్ ఇఫ్ బై ద ట్రెస్పాసెస్ ఆఫ్ 1 man డెత్ reigned through that 1 man. ఒకని పాపం ద్వారా మరణం ఏలింది అంట లోకమంతా, ఒకని పాపం ద్వారా. అంటే ఆదాము పాపం చేశాడు, అందరూ పాపులు అయిపోయారు అని అంటున్నాడు. హౌ మచ్ మోర్ విల్ దోస్ హూ రిసీవ్ గాడ్స్ అబండెంట్ ప్రొవిజన్ ఆఫ్ గ్రేస్ and the gift of righteousness. So the second gift that the Lord has given to us is a gift of righteousness. నీతి దానంగా ఇవ్వబడ్డది, ఒక దానం అది. ఇట్ ఈస్ అ గిఫ్ట్, అదొక బహుమానం. ఆల్రైట్, ఇప్పుడు అందుకే ఏమంటున్నాడంటే, ఆ ఒకని నీతి ద్వారా, ఆ ఒకని పని ద్వారా అందరూ అంటున్నాడు. సో మెనీ. సో ఇన్ లైఫ్ త్రూ ద 1 man జీసస్ క్రైస్ట్, ఆ నీతి దానంగా ఇవ్వబడ్డది అంటున్నాడు. ఇప్పుడు చిన్న విషయం చెప్తాను, జాగ్రత్తగా గమనించి. ద ఫస్ట్ గిఫ్ట్ స్పెసిఫిక్గా చూస్తే, మనం రక్షణ పొందిన తర్వాత ఫస్ట్ గిఫ్ట్ ఏంటి అంటే, ఫర్గివ్నెసెస్ ఆఫ్ సిన్స్. సో ద ఫస్ట్ గిఫ్ట్ స్పెసిఫైస్ ఎంప్టీయింగ్ యూ. నేను ఎంప్టీ చేశాడు. ఈ ఎంప్టీడ్ యూ ఆఫ్ ద గిల్ట్, ఈ ఎంప్టీడ్ యూ ఆఫ్ ద సిన్, ఈ క్లెన్స్డ్ యూ, నిన్ను క్లీన్ చేసేసాడు, తుడిచేసాడు, తీసేసాడు. సో ద ఫస్ట్ గిఫ్ట్ స్పెసిఫైస్ ఎంప్టీయింగ్. దేవుడు నేను ఎంప్టీ చేశాడు కాబట్టి 2వ గిఫ్ట్ ఫిల్లింగ్. అండ్ he filled you with the gift of righteousness. Amen. అందరూ చెప్పండి, ఫస్ట్ ఎంప్టీయింగ్, సెకండ్ ఫిల్లింగ్. Praise the Lord. So now we are filled with the gift of righteousness. ఈ గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్ ఏంటి అంటే, ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్. సో ద వెరీ నేచర్ ఆఫ్ గాడ్ హెస్ కమ్ ఇన్ టు మీ. ఆయన లక్షణాలు, ఆయన వైఖరి అంతా నాలో ఉన్నది. ఆయన ఎలాగో చూస్తాడు, నేను అలాగే చూస్తాను. ఆయన ఎలాగో ఆలోచిస్తాడు, నేను అలాగే ఆలోచిస్తాను. ఆయన ఎలాగ నడుస్తాడు, నేను అలాగే నడుస్తాను. ఎనీథింగ్ కాంట్రరీ టు దట్ నాకు పట్టదు. ఆమేన్. Now listen carefully, జాగ్రత్తగా గమనించండి. నీతి దానంగా ఇవ్వబడ్డది. యూ డోంట్ ఎర్న్ ఎ గిఫ్ట్. నువ్వు ఏ బహుమానం సంపాదించుకోలేవు.
సంపాదించుకునేది బహుమానం అనరు, దాన్ని జీతం అంటారు. నెలంతా నువ్వు హార్డ్ వర్క్ చేస్తే నీ కంపెనీ, నీ బాస్ ఎవరో ఒకరు నీకు జీతం ఇస్తారు. జీతం సంపాదించుకునేది, నువ్వు చేసిన క్రియ ద్వారా వచ్చేది. దానం అనేది, నీతి దానం అనేది, బహుమానం అనేది, అది నువ్వు సంపాదించుకునేది కాదు, నువ్వు పనిచేసి వచ్చేది కాదు, అది ఎవరో నిన్ను ఇష్టపడి ఇచ్చింది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. సో రైచియస్నెస్ ఇస్ నాట్ త్రూ యువర్ వర్క్స్. Righteousness has come into you by God's declaration. దాన్ని జస్టిఫికేషన్ అంటారు. దాన్ని నీతిమంతులుగా తీర్చబడతాం అంటే దానికి జస్టిఫికేషన్ అంటే డయాకోసిస్ అంటారు గ్రీకులు. అంటే దానికి అర్థం ఏంటంటే గాడ్ స్టూడ్ బిఫోర్ యూ ఎట్ ది క్రాస్ అండ్ ద రెజరెక్షన్. క్రీస్తు శిలువ ద్వారా, పునరుద్ధానం ద్వారా, స్పెసిఫిక్గా పునరుద్ధానం ద్వారా ఆయన నీ ఎదురుగుండా నిలబడి నువ్వు ఇప్పుడు నీతిమంతుడివి అన్నాడు. అంతే. దేవుడు నీతిమంతుడి, నువ్వు నీతిమంతుడివి అన్న తర్వాత నువ్వు దాన్ని కోర్టులో కేసు వేయలేవు. దేవుడు అన్నాడు, హూ ఈస్ ద జడ్జ్, అల్టిమేట్ అది. సో ద ఫస్ట్ గిఫ్ట్ ఈజ్ ఫర్గివ్నెస్ ఆఫ్ ద సిన్స్ after you get saved. Second gift is the gift of righteousness. Shall we go into the third major gift? What is the third major gift? Let's see that. రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. I will read it for you. For the wages of sin is death, but the gift of God is eternal life. Amen. So the third gift is eternal life. నిత్య జీవం దేవుడు మనకి బహుమానంగా ఇచ్చాడు. ఇన్ క్రైస్ట్ జీసస్ అవర్ లార్డ్. క్రీస్తులో, ప్రభు అయిన క్రీస్తులో మనం పొందుకున్నది మూడో బహుమానం నిత్య జీవం అంటున్నాడు. సో వాట్ ఈస్ ఇటర్నల్ లైఫ్? సో ఫస్ట్ మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే ఆ ఇటర్నల్ లైఫ్ అండి నేను చచ్చిపోయిన తర్వాత వస్తుందండి. ఫస్ట్ మిస్అండర్స్టాండింగ్. అవునా పాస్టర్ గారు, మిస్అండర్స్టాండింగా అని ఎవరన్నా ఉన్నారంటే ఇంకా మిస్అండర్స్టాండింగ్లో ఉన్నా అనమాట నువ్వు. The first misunderstanding is that it will come after this life. When I go to heaven, eternal life will start. No. It is a miscommunicate చేశారు మీకు, ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. So what is eternal life? I will show you. 1 John chapter 5, 11 and 12. 1 John chapter 5, 11 and 12. So very, very important, amazing. This is so amazing. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 11, 12. నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. And this is the testimony. God has given us eternal life. అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏంటి ఆ ఇటర్నల్ లైఫ్ అని? పరలోకానికి వెళ్ళిన తర్వాత వచ్చేది అంటలా ఆయన ఏమంటున్నాడు అంటే and this life is in the Son. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో నిత్య జీవం అంటున్నాడు, కానీ సెకండ్ లైన్కి వచ్చేటప్పటికి ఆయన ఏమన్నాడంటే అది ఒక జీవం. అందరూ చెప్పండి జీవం అనండి. జీవం. ఆ జీవం ఎవరిలో ఉన్నది? కుమారుడిలో ఉన్నది అంటున్నాడు. ఇట్ ఈస్ ఇన్ సన్ జీసస్ క్రైస్ట్. సో నౌ whoever has the Son has life. Whoever has Son. ఈ రోజు నేను మిమ్మల్ని ఒక సింపుల్ క్వశ్చన్ అడ్. How many of you think that you have Son in your life? SUN కదా, SYN. How many of you think? ఎంతమంది పాస్టర్ గారు యేసు ప్రభు నా జీవితంలో ఉన్నాడు అండి అని ఎంతమంది నమ్ముతున్నారు? You believe Son, you have Son? I decree and declare you have that life. The moment you believe this Son has life, you believe Him on this earth, ఈ ఇక్కడున్న జీవితంలోనే నీకు ఆ నిత్య జీవం వచ్చేస్తుంది.